My name is Prerna Reddy. I'm a senior consultant audiologist and speech language pathologist at Harika ENT Care Hospitals, Vanasthalipuram. ఈ రోజు మనం కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ స్పీచ్ థెరపీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి కామన్ క్వశ్చన్స్ మాకు వచ్చే క్వశ్చన్స్ ని మేము ఆన్సర్ చేస్తున్నాం. 6th క్వశ్చన్ వచ్చేసి, ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ టెక్నిక్స్ ఆర్ ఎక్సర్సైజెస్ ఐ కెన్ డూ విత్ మై చైల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ అ థెరపీ సెషన్? మేమేమన్నా ఎక్సర్సైజ్ స్పెసిఫిక్ గా ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా, ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా, మేము చైల్డ్ తోటి థెరపీ సెషన్ బయట చేసుకోవచ్చా, ఇంట్లో చేసుకోవచ్చు అంటే దీనికి ఆన్సర్ డయాగ్నోసిస్ మీద థెరపీ సెషన్, థెరపీ టెక్నిక్స్ అనేవి డిపెండెంట్ ఉంటాయి. సో మీ చైల్డ్ డయాగ్నోసిస్ బట్టి మేము థెరపీ యాక్టివిటీస్ కానీ థెరపీ టెక్నిక్స్ కానీ మారుతుంటాం. సో మీ డయాగ్నోసిస్ మీరు ఏ యాక్టివిటీస్ అన్నా ర్యాండమ్గా ఏ టెక్నిక్స్ అన్నా ఫాలో అవ్వడానికి లేదు. So please consult a correct speech therapist who will do a correct proper assessment and will plan with different therapy techniques which are suitable for your child. కరెక్ట్ ఒక ప్రాపర్ అసెస్మెంట్ చేసి మీ స్పీచ్ థెరపిస్ట్కి ఒక ప్లాన్ ఉంటే ఆటోమేటిక్గా మీరింట్లో చేయడానికి ఫాలోఅప్ యాక్టివిటీస్ థెరపిస్ట్ ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఏ థెరపీ టెక్నిక్ స్పీచ్ థెరపిస్ట్ వాడినా దానికి ఇంట్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి మీరు ఇంట్లో చేయాలి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మీరేం స్పెసిఫిక్గా చేయడం కాదు, మీ చైల్డ్ లెవెల్ బట్టి మీ చైల్డ్ డయాగ్నోసిస్ని బట్టి స్పీచ్ థెరపిస్ట్ని ఫాలో అవ్వడం అనేది చేయగలుగుతారు. లేదా ఒకవేళ మీకు కరెక్ట్గా అనిపించట్లేదు అంటే ఒక ప్రాపర్ అసెస్మెంట్ తీసుకోవడము, లేకపోతే థెరపిస్ట్ మార్చడం అనేది మీరు చేయాలి. థ్యాంక్ యూ.